గురుగారు అక్కడైతే చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ్యా, ఎండమావి. యు మీన్ మిరాజ్? అంతా బ్రహ్మేనంటారా? ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. నువ్వు వచ్చి ఒక రోజు అయింది కదా భయ్యా, నీళ్లు గట్రా కనిపిస్తున్నాయి. మనం వచ్చి 3 days అయింది కదా. అదిగో సాక్షాత్ సుభాష్ నడిచో చెత్తనట్టుంది. రాజు, అరే నాకైతే పరిగెత్తుకొస్తున్నట్టుందండి కదా. ముందు నడిచింది భయ్యా. గురుగారు ఒకే బ్రహ్మ ఇద్దరికి రావచ్చు అంటారా? రాకూడదు భయ్యో. అమ్మో గాడ్ రాజు, ఇట్స్ యూ. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మనిషి కొన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకెంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2000, 3000, పోనీ రౌండ్ ఫిగర్ 5000. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సుభాషిని. మీ పేరేంటి? జెమినీ టీవీ. జెమినీ టీవీ ఏం చేస్తుంటారు? బాబ్జీ మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొక్కడు నన్ను హెలికాప్టర్ లో తీసుకొచ్చాడు. నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దిస్? యు నో, రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేశాయి. లుక్ ఎట్ దిస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? హైదరాబాద్ అవుట్స్కట్స్ కి ఒక 20-30 kilometers ఉండదా? రాజు, ఐ నీడ్ అ షవర్ వెరీ బ్యాడ్లీ. బై ద వే, నీ టాక్సీ ఎక్కడ పార్క్ చేసావు? నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. ఒక 3 days హాస్పిటల్లో పడుకోబెట్టారు. ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే, చచ్చిపోవటానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని టాక్సీ ఎక్కారు. వాళ్ళను ఆఫీస్లో దింపాను. ఇలా పైకి వెళ్ళారు. ఎవడో కాల్చాడు, ఒకడు పైకి వెళ్ళిపోయాడు. ఈ రెండోవాడు అమ్మదినమ్మ. ఇది హైలైట్. బాగుంటుంది, వెరీ ఇంట్రెస్ట్. పరిగెత్తుకుంటూ వచ్చిన టాక్సీ అలా దూకాడు. దెబ్బకి టాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త టాక్సీ ఏమైనా దొరుకుద్దేమోనని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో టాక్సీ కావాలా? ఒంటెలుంటే ఒంటెలు, అవి కూడా లేవనుకో నేను ఒంగుంటాను. నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్ కి రఫ్ గా ఒక 20-30 కిలోమీటర్లు. నా బొంగండి, పాకిస్తాన్ పక్కనే ఉన్నామే. ఇదిగో మైల్ రాయ్ చూడు, కనిపిస్తుందా? ఇంత దోమలు ఉన్నాయా? ఇంత పాము కరిస్తే సెలవులు పోయేది. ఏమండే హెలికాప్టర్